అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పొట్టిముత్యాల వనజ గారు రచించిన తీసుకో నీ తాళి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కృష్ణమోహన్ గారు బ్యాంక్లో మేనేజర్. అతని భార్య రాధ, వారి సంతానం ఒక్క కొడుకు కిరణ్, ఇద్దరు కూతుళ్లు దివ్య, కావ్య. పెద్దమ్మాయి దివ్య బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది. తర్వాత కిరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత కావ్య 9th క్లాస్ చదువుతోంది. ఆ రోజు దివ్యను చూడటానికి పెళ్లివారు వచ్చారు. దివ్య అందంగా నడుస్తూ వచ్చి పొందిగ్గా సోఫాలో కూర్చుంది. చూడమ్మాయి, చదువుకున్న పిల్లవు, అలా సిగ్గుపడుతూ తలుచుకొని కూర్చుంటే ఎలా? మా అబ్బాయిని చూసి నీకు నచ్చాడో లేదో మాకు చెప్పాలి కదా మరి, అంది కాంతమ్మగారు. ఆ మాటకు మెల్లగా తలెత్తి పెళ్లికొడుకు వరకుమార్ వైపు చూసింది దివ్య. ఆహా, ఎంత అందం! మన్మధుని తలదన్నెట్లుగా ఉన్నారు. చక్కని తెలుపు, ఒత్తైన క్రాఫు, నునుపైన బుగ్గలు, సన్నని మీసం, పెద్ద కళ్ళు. ఆ కళ్లలోకి చూస్తుంటే తన మేను తన్మయత్వంతో తేలిపోతోంది. వరకుమార్ కూడా దివ్య వైపు చూడటంతో చప్పున తన చూపులు దించుకొని ముసుముసుగా నవ్వుకుంటూ లోపలికెళ్లిపోయింది దివ్య. కాంతమ్మ, పరంధామయ్య గారు గొప్ప ఆస్తిపరుడు. వీరికి లక్షలు విలువ చేసే పెద్ద బట్టల షాపు ఉంది. ఈ ఆస్తికి వారసుడంటూ కావాలని మగపిల్లవాడి కోసం ఎన్నెన్నో పూజలు, వ్రతాలు చేయసాగారు. వరుసగా ఆడపిల్లలే పుట్టుకు రాసాగారు. కాని కాంతమ్మ పట్టువదలని విక్రమార్కుని మల్లే మగపిల్లవాడు కలిగేంతవరకు ఇలానే కంటూ ఉంటానని భీష్మించి కూర్చుంది. ఆఖరికి 6 మంది ఆడపిల్లల తర్వాత ఈ వరకుమార్ పుట్టి వంశాన్ని నిలబెట్టాడు. లేకలేక పుట్టిన వాడవటం చేత ఎక్కడికి బయటకు తిరగనీయకుండా, ఫ్రెండ్స్తో కలవనీయకుండా ఇంట్లోనే పెట్టుకుని ఆఖరికి అతగాన్ని అమ్మకూచిగా తయారు చేసింది. ఎలాగైతేనే వరకుమార్ BA పూర్తి చేశాననిపించాడు. తన తండ్రితో పాటు ఆ షాపు చూసుకుంటున్నాడు. 6 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళైపోయాయి. ఇక మిగిలింది కుమార్ ఒక్కడే. కుమార్కి పెళ్లి చేయాలంటే కాంతమ్మకు మనసొప్పడం లేదు. ఎందుకంటే ఎంత మురిపెంగా చాకిన ముద్దుల కొడుకుని పరాయిదానికి అప్పగించడం అంటే ఆమెకి బాధ కలిగిస్తుంది. అలా అని పెళ్లి చేయకుండా ఎంతకాలమని ముద్ర పెడుతుంది? మళ్లీ అతగాడికి వంశోద్ధారకులు పుట్టుకు రావాలి కదా. గయ్యాలి కోడలస్తే తన అమాయకుడైన కొడుకుని కుంగున ముడివేసుకుంటుందేమోనన్న భయంతో నోరులేని మెతక పిల్ల కోసం గాలింపు మొదలుపెట్టింది. అప్పుడు ఒక స్నేహితురాలి పెండ్లికని తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆ ఊరు వచ్చిన దివ్య కాంతమ్మ దృష్టిని ఆకర్షించింది. వెంటనే దివ్య పుట్టుపూర్వత్రాలన్నీ తెలుసుకొని మంచి రోజు చూసుకుని ఇలా బయలుదేరి వచ్చేశారు. కృష్ణమోహన్ గారు, దివ్య మాకందరికీ నచ్చింది. ఇకపోతే మీరిచ్చే లాంఛనాలవి మాట్లాడుకున్నామంటే త్వరలోనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అన్నారు కాంతమ్మ గారు. చూడండి, ఇంట్లో పెళ్లి పేరంటం మొదలు పెట్టడం ఇదే మొదటిసారి. లాంఛనాల గురించి మాకు పెద్దగా తెలీదు. అసలు మాకిప్పట్లో దివ్య పెళ్లి చేయాలని తలంపే లేదండి. అలాగని వెతుక్కుంటూ ఇంటికొచ్చిన సంబంధాన్ని కాదనడం బాగోదని అనుకున్నాము. అందుకని మీరేం అడగదలుచుకున్నారో అడగండి అన్నారు కృష్ణమోహన్ గారు. మేమడుగుతున్నది మాకోసం కాదయ్యా. రేపు పెళ్లికొచ్చిన వారందరూ మీ కోడలు ఎంత కట్నం తెచ్చింది, పుట్టింటి వాళ్ళు అమ్మాయికి ఎన్నెన్ని నగలు పెట్టారు అని అడుగుతుంటారు. అప్పుడు హీనంగా చెప్తే మా పరువేం కాను? గొప్ప గొప్ప వాళ్ళందరూ లక్షల కట్నం ఇస్తాం, మా పిల్లని చేసుకోండి, మా పిల్లని చేసుకోండి అని ఇంటి చుట్టూ తిరుగుతున్నా మేం పట్టించుకోలేదు. దివ్య అందాన్ని చూసి మా ఇంటి కోడల్ని చేసుకోదలిచామే కాని మీ పెట్టుబోతల్ని ఆశించి కాదు. మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టి మా అబ్బాయికి ఒక 50,000 కట్నం, మీ అమ్మాయికి ఓ 50,000 నగలు పెట్టి మా స్టేటస్ కు తగ్గట్టుకు గ్రాండ్ గా పెళ్లి చేయండి చాలు అంది కాంతమ్మ. అంత డబ్బున్నావిడ ఇంత నిర్మోహమాటంగా అడుగుతున్నందుకు క్షణకాలం నివ్వెరపోయింది రాధ. ఆ తర్వాత తేరుకొని, కాంతమ్మ గారు, మీరడిగింది మీ దృష్టికి చాలా తక్కువే కావచ్చు. మేము మీలాగా వ్యాపారస్తులం కాదండి. మాకు దివ్య ఒకటే కాదుగా, వెనకింకా 2 చిన్నపిల్లలున్నారు. వాళ్ల బాధ్యతలు చూడాలి కదా. అందుకని 20,000 కట్నం, 10,000కి నగలు పెడతాం. ఇంతకంటే మాకెక్కువ పెట్టే స్తోమత లేదండి అని తేల్చేసింది రాధ. ఆడపిల్ల గలవారు, మీరే ఇంత నిక్కచ్చిగా చెప్తే ఇక మేమేం చేయగలం? వెళ్తాం అంటూ లేచారు. ఇది కేవలం బెదిరింపు మాత్రమేనని ఊహించలేకపోయారు కృష్ణమోహన్ గారు. ఇలా ప్రతి ఇండ్లలోనూ జరుగుతూ ఉంటాయి. లాంఛనాల దగ్గరకు వచ్చేసరికి ఆఖరణ మంగళహారతిలాగా ఈ మాటలంటూ లేచిపోవడం ఆ పిల్ల తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయి వాళ్ళడిగినవి కాదనకుండా సమకూర్చడం పరిపాటైపోయింది. ఈ వార్త విన్న దివ్య ఏడుస్తూ పడుకుంది. అమ్మా నాన్న ఇంతకంటే గొప్పింటి సంబంధాన్ని తెచ్చి పెళ్లి చేయగలరా? అందమైన భర్తతో అలా అలా కార్లో షికార్లు చేయాలని ప్రతి కన్నెపిల్ల ఇలానే కలలు కంటుందని ఎందుకనుకోరు ఈ తల్లిదండ్రులు?
గొర్రెతోక బెత్తడే అన్నట్లు ఆఖరికి చాలి చాలని ఓ జీతగాన్ని తెచ్చి ముడిపెడతారు. ఆ మాట తలుచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. దివ్య మనసులోని బాధని అర్థం చేసుకుంది రాధ. దివ్య సుఖ సంతోషాల కోసం ఉన్న స్థిరాస్తులు అమ్మైనా సరే ఈ పెళ్లి ఖాయపరచాలి అనుకుంది. ఆఖరికి 25,000 కట్నం, 25,000 నగలతో పెళ్లి నిశ్చయించుకొని ముహూర్తాలు పెట్టేసుకున్నారు. కుమార్తో దివ్య పెళ్లి ఘనంగా జరిగిపోయింది. దివ్య ఆనందానికి అంతే లేకుండా ఉంది. ఇంద్రభవనం లాంటి లంకంత ఇల్లు, అందులో ఏసీ రూములు, ఖరీదైన ఫర్నిచర్, ఏసీ కారు, అందగాడైన భర్త. తను లక్షాధికారి ఇంటి కోడలవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇక ఆడదాని జీవితంలో ఇంతకంటే ఏం కావాలి? ఆ రాత్రే శోభనం. ఫ్రెండ్స్ అందరూ చేసే చిలిపి అల్లరి దివ్య మనసంతా గిలిగింతలు పెడుతోంది. పాల గ్లాసు చేత పట్టుకుని ఏవేవో కోరికలు గుండెల నిండా నింపుకొని గదిలోకి ప్రవేశించింది దివ్య. కుమార్ దగ్గరికొస్తాడని, తనను హృదయానికి గట్టిగా హత్తుకొని హీరోలా ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకెళ్తాడని కలలకంటూ నించుంది. చాలాసేపు గడిచింది. కుమార్ రాలేదు. ఎంతసేపలా నించుంటావ్? వచ్చి ఇక్కడ కూర్చో అని అంటున్న కుమార్ గొంతు విని తలెత్తి చూసింది. తాపీగా మంచం మీద కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు. పాలు ఎలాగో గొంతు పెగిల్చుకొని అంది దివ్య. నాకు అలవాటు లేదు అంటూ మళ్లీ పుస్తకం చదవటంలో నిమగ్నమయ్యాడు. ఆ గ్లాసు దగ్గరలో ఉన్న టీపాయ్ మీద ఉంచి తడబడుతున్న అడుగులతో నడిచి వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది దివ్య. ఆ గదిలో గాలి స్తంభించిపోయినట్లుగా ఉంది. ఒళ్లంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. పుస్తకం చదవడం పూర్తయినట్లుందేమో పక్కన పెడుతూ, నిద్రొస్తోందా అన్నాడు కుమార్. ఓహో అంది దివ్య. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. దివ్య మనసంతా బాధతో నిండిపోయింది. తను ఊహించింది ఒకటి, జరిగేది మరొకటి. ఎంతసేపని మౌనంగా కూర్చోగలదు? అతి కష్టం మీద మాటలు కూడదీసుకొని, నన్ను పెళ్లి చేసుకోవడం మీకిష్టం లేదా అంది దివ్య. ఇష్టం లేదని ఎవరన్నారు? కాని నీ మెడలో తాలి కట్టిన రోజు నుండి 9 రోజుల వరకు మనిద్దరం కలవకూడదట. ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలట. ఇంకెవరికైనా తెలిస్తే నేను బ్రతకనట. నా జాతకంలో అలా రాసిందట. మా అమ్మ చెప్పింది. అందుకే మనం 9 రోజుల వరకు. దివ్య నెత్తిన పిడుగు పడినట్టు అనిపించింది. ఈ మాటలు నమ్మశక్యం కావటం లేదు. అత్తగారి మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తోందనిపిస్తోంది. కుమార్ మంచం దిగాడు. జాయింట్గానున్న 2 మంచాలను ఒకదాన్ని దూరంగా లాగుతున్నాడు. అలా లాగుతుంటే తన హృదయాన్ని 2గా చీలుస్తున్నట్లు, ఆ మధ్యలో అత్తగారు నిలబడి వికటాట్టహాసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. దివ్య, మా అమ్మకు బీపీ ఎక్కువ. ఆవిడ్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. మా అక్కయ్యలు తరచూ వస్తూ ఉంటారు. వాళ్లను మర్యాదగా చూడాలి. మా అమ్మ మాటలకు ఎదురు చెప్పకు. ఆవిడ మనసు నొప్పించుకో. ఇంకా ఏమిటేమిటో చెప్తున్నాడు కుమార్. ఈ మాటలు నవవధువుతో చెప్తున్నట్లుగా లేవు. కొత్తగా పనిలోకొచ్చిన పని మనిషితో బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రంగా తుడవాలి, గిన్నెలు బాగా తోమాలి అన్నట్లుగా ఉంది. కుమార్ నిద్రొస్తోందంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి పడుకున్నాడు. దివ్యకు నిద్ర రావటం లేదు. ఎగదన్నకొస్తున్న ఏడుపును నిగ్రహించుకోలేకపోతోంది. కళ్ల నుండి నీరు చెంపల మీదుగా కారిపోతున్నాయి. కుమార్ వైపు చూసింది. హాయిగా నిద్రపోతున్నాడు. మెల్లగా నడిచి వెళ్లి వారి నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తోంది. తనకి ఇలాంటి కోరికలు కలుగుతుంటే మగాడిగా ఉండి వారికి ఏ వాంఛలు లేకపోవడం, ఇతనేమైనా జడ పదార్థమా? ఆ రాత్రంతా నిద్రపోలేదు దివ్య. తెల్లవారుతుండగానే దూరంగా లాగిన ఆ మంచాన్ని కుమార్ మంచానికి ఆనించింది. తను వెళ్లి స్నానపానాదులు ముగించుకుని హాల్లోకొచ్చి కూర్చుంది. నిద్రలేని కళ్ళను చూసి అందరూ ఒక్కో విధంగా కామెంట్ చేయటం మొదలుపెట్టారు. అన్నింటికి మౌనమే దివ్య సమాధానం. తన మదిలో ఓ గేయం మెదులుతోంది. మౌనమే నీ భాష ఓ మూగ మనస. ఆ పాటలోని గూఢార్థం ఇప్పుడు అర్థమవుతోంది. ఆ 9 రోజులు 9 యుగాల్లా గడిచాయి. ఆ రాత్రి కుమార్ కౌగిలిలో నలిగిపోతోంది దివ్య. కాని ఆ సుఖం దివ్యకు తృప్తి కలగడం లేదు. ఆ 9 రాత్రులు కుమార్ తన తల్లి ఆజ్ఞ శిరసావహించి ఎంత చక్కగా మడికట్టుకుని కూర్చున్నాడు. ఈ పని చేయడానికి కూడా అత్తగారు పర్మిషన్ ఇవ్వాలా? చిచి! దివ్య ఒళ్లంతా జుగుప్సతో నిండిపోతోంది. రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి. అత్తగారింట్లో అడుగుపెట్టిన దివ్యకు బ్రతుకంతా అంధకారం అలుముకున్నట్లుగా ఉంది. ఒక సరదా లేదు, ఒక సంతోషమూ లేదు. తినాలన్నా, తిరగాలన్నా, మాట్లాడాలన్నా, నవ్వాలన్నా అన్నింటికీ అత్తగారి ఆర్డర్ కావాలి. మామగారు కూడా అత్తగారి చేతిలో కీలుబొమ్మ. పుట్టింటి నుండి ఉత్తరాలు వస్తే అవి తనదాకా రానీరు, మధ్యలోనే చించేస్తున్నారు. కాపరానికొచ్చిన కొత్త కోడలికి ఆ రోజు నుంచే ముఖానికి పౌడర్, కళ్లకు కాటుగా నిషేధించింది అత్తగారు.
అందమైన పిల్లవు, నీకెందుకివన్నీ? నుదుటి కుంకుమ పెట్టుకో చాలు అంది అత్తగారు. అవునవును, నేచురల్ బ్యూటీ అంటేనే నాకు చాలా ఇష్టం అని తల్లి మాటకు కుమార్ తాళం కూడా వేశాడు. అప్పట్నుంచి దివ్య వంటింటికి అంకితమైపోయింది. 6 మంది కూతుళ్లలో ఒకరు కడుపని, ఇంకొకరు కానుపులని వచ్చి పుట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుండిపోతారు. వారు కోరిన విధంగా వండి వడ్డించాలి. కోడలొచ్చాక వంటలు పనివాళ్లు చేయకూడదట, కోడలే వండాలిట. ఆ వండిన కూరలకు వంకలు పెడుతూ దివ్యను తిడుతూ తినాలి. ఇది రోజు అత్తగారు ఆడబిడ్డల దినచర్య. వంట పనేమిటో తెలియకుండా సరదాగా ఆడుతూ పాడుతూ పెరిగిన దివ్య ఈ పెళ్లి అనే పేరుతో కత్తుల బోనలో బంధించి బలైనట్లుంది. తొలి పండుగ దీపావళికి కూతుర్ని అల్లుడిని పిలుచుకురావడానికి రాధా కృష్ణమోహన్ వచ్చి కాంతమ్మని అడిగారు. చూడండి రాధగారు, మీరు అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్లి ఏం పెట్టి పంపుదామనుకుంటున్నారు అంది కాంతమ్మ. ఏముందండి, అందరిలాగే ఇద్దరికి బట్టలు పెట్టి పంపుతాము అంది రాధ. ఎవడికి కావాలి మీ బోడి బట్టలు? లక్షలు విలువ చేసే బట్టల షాప్ పెట్టుకుని మీరు పెట్టే వాటి కోసం కాసు కూర్చున్నామనుకున్నారా? మా అబ్బాయికి ఒక కొత్త స్కూటర్ కొనివ్వండి. అలా ఒప్పుకుంటేనే ఇద్దరిని పంపుతాం, లేదంటే వచ్చిన దారిని వెళ్ళిపోండి అని ఖచ్చితంగా చెప్పేసింది కాంతమ్మ. రాధకు కృష్ణమోహన్కు ఏం చేయాలో పాల్పోవడం లేదు. మొన్న పెళ్లికని చేసిన అప్పే ఇంతవరకు తీరలేదు, ఇంతలా స్కూటర్ అంటే మాటలా? ఆ కేకలు విని ఎవరై ఉంటారా అనుకుంటూ వంటగదిలో నుండి బయటకొచ్చి తన అమ్మా నాన్నలను చూసింది దివ్య. దివ్య ముఖమంతా బాగా పీక్కుపోయి చాలా నీరసంగా ఉంది. శరీరంలో ఏదో మార్పు గమనించింది రాధ. ఎన్నో నెల అంది రాధ. 3 అంది దివ్య. కాంతమ్మగారు, అమ్మాయి వేవిళ్లతో బాధపడుతున్నట్లుంది. ఓ నెల రోజులు అమ్మాయినైనా పంపించండి అంది రాధ బ్రతిమాలుతూ. నెల రోజులు తీసుకెళ్తే ఇక్కడ పనులెవరు చేస్తారు? నువ్వొచ్చి చేస్తావా? మీ ఆయన వచ్చి చేస్తాడా? మాటలు తిన్నగా రానియండి అన్నారు కోపంగా కృష్ణమోహన్ గారు. ఏంటయ్యా నీ బెదిరింపులు? అల్లుడికి స్కూటర్ కొనివ్వడానికి స్తోమత లేదు గాని పౌరుషానికి తక్కువేం లేదు. నాన్నా, మీరెళ్ళిపోండి, నా గురించి ఇలా తగులాడడం బాగోదు అంటూ వేరే గదిలోకి తీసుకెళ్లిపోయింది దివ్య. దివ్య, నిన్ను చూస్తుంటే మా గుండె తరుక్కుపోతుందమ్మా. అల్లుడికి స్కూటర్ తీసుకొస్తామంటేనే నిన్ను పంపుతానంటే ఎలా అంది కన్నీరు పెట్టుకుని రాధ. వద్దమ్మా, మీరేమీ పెట్టుకోకండి. వాళ్ళీనాడు స్కూటర్ అంటారు, రేపు ఇంకొకటి అడుగుతారు. నన్ను పంపడానికి ఇష్టం లేక ఈ విధంగా అంటున్నారు. నాన్నగారి పరిస్థితి నాకు తెలియంది కాదు. చీకటి కొన్నాళ్ళు, వెలుతురు కొన్నాళ్ళు అన్నట్లు ఇలా ఎల్లకాలం ఒకేలా ఉండదమ్మా. నాకు మంచి రోజులొస్తాయి, అంతవరకు ఓపికతో ఎదురు చూడాలి అంతే అంది దివ్య. దివ్యకు ఇంత గుండె నిబ్బరం ఎలా అలవడిందో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది రాధ. తమ్ముడు చెల్లి ఎలా ఉన్నారు? ఈ రోజు నువ్వు వస్తున్నావని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి నేనేమని చెప్పను అంది రాధ బాధపడుతూ. కాంతమ్మ ఏదో సనుక్కుంటూ ఇటు వచ్చింది. అమ్మా, మీరికి వెళ్ళిపోండి, నా గురించి ఏమీ దిగులు పడకండి అంటూ తల్లిని తండ్రిని పంపేసింది దివ్య. ఇదికొచ్చిన అమ్మా నాన్నల్ని కూర్చోమని చెప్పడానికి గాని, గుక్కెడి కాఫీ నీళ్లు ఇవ్వడానికి కూడా నాకు అధికారం లేదు. ఎందుకు ఈ పాడు బ్రతుకు? కుమిలి కుమిలి ఏడవసాగింది దివ్య. రోజులు గడుస్తున్నాయి. పనిభారం వల్ల మరీ నీరసించిపోతోంది దివ్య. నెలలు నిండాయి. తన భర్త మంచివాడే, కాని తల్లి ఎందుకూ కొరగాకుండా చేసింది. ఇక లాభం లేదు. ఎలాగైనా కుమార్ని ప్రాధేయపడి వేరే కాపురం పెట్టడానికి ఒప్పించాలి. అప్పుడు గాని వారు బాగుపడరు. మంచి రోజు చూసుకుని తన మనసులోని మాట కుమార్తో చెప్పేయాలి. ఆ మంచితనం కోసం ఎదురు చూడసాగింది. వంట చేస్తున్న దివ్యకు నొప్పులు మొదలవడంతో బాధపడుతూ మెలికలు తిరిగిపోసాగింది. కాంతమ్మ కోడల్ని హాస్పిటల్లో చేర్పించి కృష్ణమోహన్కి టెలిగ్రామ్ ఇప్పించి చేతులు దులుపుకుంది. హుటాహుటిన కంగారు పడుతూ హాస్పిటల్కి వచ్చేశారు రాధా కృష్ణమోహన్ గారు. కూతురు దీనావస్థ చూశారు. నొప్పులతో దివ్య బాధపడుతుంటే పక్కన ఓదార్చేవారెవరూ లేరు. వీళ్లు మనుషులా, రాక్షసులా? ఇంతకాలం చాకరీ చేయించుకొని నొప్పులు రాగానే ఇలా దిక్కులేని దానిలా పడేస్తారా? నువ్వులనే వాడికైనా కనికరం లేదా? ఆవిడి కూడా తన కూతుర్లందరికీ ఇలానే కాన్పులు చేసిందా? ఆ తర్వాత దివ్య అతి కష్టం మీద ఆడపిల్లను ప్రసవించింది. అందంలో తల్లిని తండ్రిని మించిపోయింది ఆ చిన్నారి పాప. ఆ సాయంత్రం కుమార్ ఒక్కడే వచ్చాడు. పాపను చూశాడు. బాబూ కుమార్, మేము ఇల్లు వాకిళ్లు వదిలిపెట్టుకుని ఇలా హాస్పిటల్లో తింటూ హాస్పిటల్లో పడి ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. అందుచేత దివ్యకు పూర్తి ఆరోగ్యం చేకూరేంత వరకు మా ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాం. ఏమంటావు బాబు అన్నారు కృష్ణమోహన్. మీరీ మాట అంటారని మా అమ్మ నాకు ఆనాడే చెప్పిందండి. మీ ఇంటికి దివ్యని తీసుకెళ్లక్కర్లేదు. మీరు విరుద్ధంగా తీసుకెళ్లాలనుకుంటే ఇక శాశ్వతంగా మీ దగ్గరే ఉంచుకోండి
అనేసి చెరచెరా వెళ్ళిపోయాడు కుమార్. తల్లి దగ్గర పిల్లిలా ఉంటాడు, ఇక్కడ చూడు పులిలా ఎలా గర్జిస్తున్నాడు. దివ్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు మనింటికొచ్చేశాయి. వాళ్ళకిప్పుడు నీ విలువేంటో తెలిసొస్తుంది. భార్య మీద ప్రేమనేది ఉంటే కుమార్ని నెతుక్కుంటూ వస్తాడు. లేదా ఎన్ని రోజులుంటాడో ఉండని. నువ్వు మాకేం బరువా అంది రాధ. వద్దమ్మా, ఆడదానికి తొందరపాటు పనికిరాదు. ఎలాగూ ఇన్నాళ్లు ఓపిక పట్టాను. పాప పుట్టాకైనా వారు మారకుండా ఉంటారా? నేనెలాగైనా వారిని దారిలోకి తెచ్చుకొని వేరే కాపురం పెడతాను. నాకా నమ్మకం ఉందమ్మా. నేను ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలోని ఈ సమస్యకు కాలమే తీర్పు చెప్తుంది. మీరంతవరకు నిశ్చింతగా ఉండండి. రోజుకొక్క 5 నిమిషాలు మాత్రం కుమార్ హాస్పిటల్కొచ్చి చుట్టం చూపుగా చూసెళ్తున్నాడు. బహుశా దివ్య పుట్టింటికెళ్ళిపోతుందేమో, చూసి రమ్మని కాంతమ్మ కుమార్ని పంపిస్తూ ఉన్నారని గ్రహించారు రాధ, కృష్ణమోహన్ గారు. ఏ వేడుగా లేకుండానే దివ్యకు హాస్పిటల్లోని పురిటి నీళ్లు పోసి దివ్యను, పాపను కుమార్తో పాటు అత్తారింటికి పంపించారు. రాధా, కృష్ణమోహన్ బాధపడుతూ అట్నుంచి వెళ్లిపోయారు. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. పాపకు 5వ నెల వచ్చింది. బొద్దుగా బంగారు బొమ్మలా ముద్దొస్తోంది పాప. పాప అనురాధ నక్షత్రంలో పుట్టినందున నా అనే మొదటి అక్షరంతో పేరు పెట్టాలని దివ్య పాపకు నవ్య అని పెట్టింది. ఈ విషయం తెలిసి కాంతమ్మ నిప్పులు తొక్కిన కోతిలా చిందులు తొక్కుతుంది. దివ్య, నవ్య, కావ్య ఏమిటి పోరంబోకి పేర్లు? అన్ని వే అని వెక్కిరించినట్లుగా ఉన్నాయి. నా అన్నారు కాబట్టి నా కొడుకు పేరు కూడా కలిసేటట్లు నరసకుమారి అని పెట్టండి అని ఆర్డర్ జారీ చేసింది. పేరు బాగుందంటూ అందరూ తలాడించారు. ఆఖరికి తన కన్నబిడ్డ పేరు పెట్టుకునే అర్హత కూడా లేదన్నమాట. ఈ బానిస బ్రతుకు బ్రతికే కంటే ఒక్కసారిగా చావడమే మేలు. కాని బ్రతుకు మీద ఏదో ఆశ. అమావాస్య తర్వాత పున్నమి రాకపోతుందా? ఆ రోజు ఆదివారం. షాపు లేదు. అందరూ మధ్యాహ్నం భోజనాలు చేసి పడుకున్నారు. గదిలో కుమార్ పాపనెత్తుకుని ఆడిస్తున్నాడు. ఏమండి, మిమ్మల్ని మాట్లాడగనా? గోముగా అంటూ భర్త పక్కన కూర్చుంది దివ్య. మనం వేరే కాపురం పెడదామండి. నాకిక్కడ ముళ్ల మీద ఉన్నట్లుందండి. మీ అమ్మగారు మీ నాన్నని తన చెప్పు కింద తేరులా చూసుకోలేదు. మీ అక్కయ్యలు గీచిన గీటు దాటని మీ బావలు. లే కోరిక కోరినా కాదనకుండా తీరుస్తుంటారు. అలాగే నాకు కూడా మీతో సరదాగా తిరగాలని ఇంకా ఏవేవో కోరికలు నాలోనే దాచుకున్నాను. ఇక్కడే ఉంటే మీ అమ్మ మనల్ని సుఖపడనీయదు. నోర్మయ్, మా అమ్మని ఇంకేమైనా అన్నావంటే చంపేస్తాను, జాగ్రత్త. నన్ను కని కష్టపడి పెంచి నన్నింత వాణ్ణి చేసిన మా అమ్మ మీద నీ అక్కసు వెళ్లబోస్తావా? మా వాళ్లపై నువ్వు చెప్పే ప్రతి మాట ఏది దాచనని పెళ్లికి ముందే మా అమ్మకు దేవుని ఎదుటి ప్రమాణం చేసి చెప్పాను అంటూ చరచరా లేచెళ్లిపోయాడు. దివ్య కొయ్యబారిపోయింది. వెంటనే ఈ వార్త తల్లి చెవిలో ఊదేశాడు. ఇంట్లో పెద్ద దుమారం చెలరేగింది. అమ్మో అమ్మో, ఇది కోడలు కాదు, కొరివి దెయ్యం. పచ్చని సంసారాన్ని నరకంగా మార్చడానికొచ్చిన కాలకూట విషం ఇది అని ఆ రోజంతా అత్తగారు, ఆడబిడ్డలు నానా మాటలు తిట్టిపోశారు. ఇక ఎప్పుడు కుమార్కి జ్ఞానోదయం అవుతుంది అని బాధపడసాగింది దివ్య. ఇది జరిగిన మరుసటి రోజే హాల్లో నుండి పెద్దగా రణగొన ధ్వని వినిపిస్తోంది. ఇది ఎప్పుడూ ఉండేదే అని అనుకుంటూ తన పాటికి వంట చేసుకుంటుంది దివ్య. అంతే, వెనుకమాటగా వచ్చి దివ్య జుట్టును గట్టిగా ఒడిసి పట్టుకుని బరబరా హాల్లోకి లాక్కొచ్చాడు కుమార్. రాస్కెల్, వాడెవడో చెప్పు. నా కన్నుగప్పి నువ్వింతగా బరితెగిస్తావా అంటూ చెల్లు మన చెంపల మీద కొడుతున్నాడు. ఈ హఠాత్ సంఘటనకి బిన్నురాలైంది దివ్య. తనకేమీ అర్థం కాకుండా ఉంది. ఒరేయ్ చచ్చుపినిగా, చేత్తో కొడితే దానికేం దెబ్బలు తగులుతాయిరా? ఈ బెల్ట్ తీసి 4 తగిలించు, అప్పుడు కాని నిజం ఒప్పుకోదు అంది కాంతమ్మ. ఆ మాటనగానే బెల్ట్ తీసి బలంగా పెళ్ళుమని కొట్టాడు కుమార్. ఆ దెబ్బతో దివ్య కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ దెబ్బ పడిన చోట అలానే నెత్తురు చుమ్మింది. మళ్లీ కొట్టాడు. దివ్య ఒక్కసారిగా లేని ఓపిక తెచ్చుకొని ఆపండి అని శక్తి కొద్దీ అరచింది. అది అరుపు కాదు, గావు కేక. కుమార్ వినిపించుకోలేదు. ఫెడేల్మని మళ్లీ కొట్టాడు. దివ్య ప్రళయమూర్తిలా అయ్యింది. గబుక్కున ఆ బెల్ట్ని పట్టుకుని బలంగా ఒక్క గుంజు గుంజింది. బెల్ట్ దివ్య చేతిలోకి వచ్చేసింది. ఏమీ తెలియదని ఇలా ఎందుకు హింసిస్తున్నారో చెప్పండి. ఆ తర్వాత మీరెలా శిక్షించినా నేను భరిస్తాను అంటూ ఏడుస్తుంది దివ్య. అయ్యో, ఎంత నంగరాజవే! ఆ ఉత్తరం చూపించరా అంది కొడుకు వైపు తిరిగి కాంతమ్మ. కుమార్ ఆ ఉత్తరాన్ని దివ్య ముఖాన విసిరిగొట్టాడు. అది చదివిన దివ్య అచేతనంగా నిలబడిపోయింది. తన కళ్ళను తనే నమ్మలేకపోతోంది. మళ్లీ ఇంకోసారి ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. మై డియర్ దివ్య, మై స్వీట్ హార్ట్, ఇంకా ఎంతకాలమని ఈ విరహవేదనను భరించమంటావు? త్వరలోనే నువ్వు వేరే కాపురం పెడతావని
మొగుడి కళ్ళు గప్పి మనం ఖుషీగా ఎంజాయ్ చేద్దామని నేనెంత కాలమని కలలు కంటున్నాను. నువ్వేమో ఇదిగో అదుగో అంటూ ఆలస్యం చేస్తున్నావు. మొన్న మధ్యాహ్నం నీ దగ్గరికి వచ్చాను. మీ అత్త ఆడబిడ్డలు కుమార్తో కలిసి సినిమాకెళ్లారని చెప్పావు. ఇంట్లో ఇంకెవరూ లేరు. అప్పుడు నువ్వేమన్నావో తెలుసా? నిన్ను విడిచి నేను బ్రతకలేను, నన్ను నీ కౌగిట్లో కరిగిపోని అంటూ నా హృదయంలో ఒదిగిపోయి నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తావు. ఆ 3 గంటల సేపు నీ పడగ్గదిలో మనం ఎన్నెన్ని స్వర్గసుఖాలు అనుభవించామో. నిన్ను నా రూపురేఖలను పుణికిపుచ్చుకున్న మన పాపను విడిచి దూరంగా ఉండలేకపోతున్నాను డియర్. రోజూ దొంగచాటుగా నిన్ను కలవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక నా వల్ల కాదు దివ్య. ఏదో ఒకటి వెంటనే నిర్ణయించుకో. ఈ రాత్రికి మీ ఇంటి వెనకాల వచ్చుంటాను. నువ్వు మన పాపనెత్తుకుని వచ్చేసాయి. ఎటైనా వెళ్ళిపోదాం. ఇటు నీ ప్రియుడు మధు. వేరే ఇల్లు వేరే కాపురమంటూ నువ్వింతగా పోరాడింది వాడితో కులకడానికే కదూ అన్నాడు కుమార్. ఆ కేకలకు ఉయ్యాల్లోని పాపలేచి ఏడవటం మొదలుపెట్టింది. ఇది నా బిడ్డ కాదు, ఆ మధుగాడితో కొన్న వాపఫలం. దాన్ని విసిరి అవతల పారేయండి. ఉద్రేకంతో గట్టిగా అరుస్తున్నాడు కుమార్. ఆ మాటతో దివ్యకు ఆవేశం కట్టలు తెంచుకుంది. నోరు ముయ్యండి. ఇంతకాలం నాతో సంసారం చేస్తున్నారు. నేనెటువంటి దాన్నో తెలుసుకోలేకపోయారా? దైవ సాక్షిగా చెబుతున్నాను, ఆ మధుయేవుడో నాకు తెలీదు. ఇది మీ వాళ్ళందరూ అల్లిన కట్టు కథ. మిమ్మల్ని నేను వేరే ఇంటికి తీసుకెళ్లి ఎక్కడ నా కొంగును కట్టేసుకుంటానోనని మీ అమ్మ పనిన పన్నాగమిది. దైవం లాంటి నా తల్లిని అనడానికి నీకెన్ని గుండెలే? కొట్టడానికి చెయ్యెత్తాడు కుమార్. దగ్గరకు రాకండి. ఇప్పుడు బెల్ట్ నా చేతిలో ఉంది. నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరింతవరకు ఎన్ని దెబ్బలు కొట్టినా నేనెందుకు భరించానో తెలుసా? ఇదిగో ఈ బిడ్డ కోసం, నా మెడలో ఉన్న మాంగళ్యం కోసం. కాని నీలాంటి మూర్ఖుడైన భర్తతో రోజు చచ్చే కన్నా ఒక్కసారిగా తెగదెంపులు చేసుకోవడమే మంచిదనే సత్యాన్ని చాలా లేటుగా తెలుసుకున్నాను. కాంతమ్మ కుమార్కి సైగ చేయగానే తటాలనొచ్చి దివ్య మెడను 2 చేతులతో గట్టిగా బిగిస్తున్నాడు. దివ్య రుద్రకాలిలా బలంగా ఒక్క తోపు తోసింది. ఆ విసురుకి కుమార్ కాంతమ్మ కాళ్ళ దగ్గర పడిపోయాడు. వెంటనే మెడలో తాళి తీసి కుమార్ మీదకు విసిరకొట్టింది. తీసుకోని తాళి. నిన్ను పెళ్లాడినందుకు నేను అన్ని విధాలా సర్వనాశనమయ్యాను. నా చదువు, నా అందం, నా ఆరోగ్యం అన్నీ పాడైపోయాయి. కుమార్, నువ్వు మనిషివి కావు. క్రూర మృగం కడుపులో పుట్టిన నీచాతి నీచుడివి. ఎవరో ఏదో చెప్పారని పెళ్లాన్ని చావబాదటం మగతనం అనిపించుకోదు. నేను వెళ్తున్నాను. ఓయబ్బో, బెదిరిస్తున్నావా? ఒక్క నెల తిరిగేసరికల్లా నా బిడ్డకు బ్రహ్మాండమైన సంబంధం తెచ్చి మరో పెళ్లి చేస్తాను అంది కాంతమ్మ. నువ్వు ఆడదానిగా పుట్టడమే మా ఆడాలందరికీ సిగ్గుచేటు. 6 మంది ఆడపిల్లల్ని కన్నావు. కోడలు కూడా ఓ తల్లి కన్నబిడ్డనని అర్థం చేసుకోలేని మూర్ఖురాలివి నువ్వు అంటూ వెళ్లి ఉయ్యాల్లో ఉన్న పాపనెత్తుకోబోయింది. ఒరేయ్, ఎక్కడికో వెళ్లిపోతున్నట్లుంది. దాన్ని బయటికి పంపకూడదు. ఇక్కడే హతం చేసేయాలి అంటూ అత్తగారు ఆడబిడ్డలు ఒక్క ఉదుటున వచ్చి దివ్య చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు. దీన్ని త్వరగా చంపేరా, ఇక్కడే తగలేసేద్దాం అంటూ ఆర్డర్ జారీ చేశారు అత్తగారు. దివ్య స్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా తయారైంది. అన్నంత పని చేస్తారు వీళ్ళు. ఇక బయటపడే మార్గం లేదు. బ్రతికే అవకాశమూ లేదు. ఇప్పుడెలా? ఏదో ఒక ప్లాన్ వేసి ఈ గండం గట్టెక్కాలి. పిల్లిని గదిలో బంధించుకొడితే అది పులిలా మనిషి మీదకు విజృంభిస్తుంది అంటారు. అక్కడున్న వాళ్లను చూసింది. లేడిపిల్లను చంపడానికొస్తున్న సింహాలు గుర్తుకొచ్చాయి. తన భయాన్ని ముఖంలో కనబడనీయకుండా, అలానే చంపండి. నేను చనిపోయిన 1-2 గంటల్లో పోలీసులొచ్చి మిమ్మల్నందరినీ అరెస్ట్ చేస్తారు. మీరంతా కలిసి నన్ను ఇలా చంపుతారని నాకెప్పుడో తెలుసు. అందుకే నేను హాస్పిటల్లో ఉండగా మా నాన్నగారు తన చిన్ననాటి స్నేహితులైన ఎస్పీ జ్ఞానశేఖరన్ గారిని తీసుకొచ్చి నా పరిస్థితినంతా వివరించారు. నేను కూడా వారితో మీ గురించి ఉన్నదున్నట్లుగా అన్నీ చెప్పేశాను. నేను చచ్చిపోయిన తక్షణం మా అత్తగారిని, నా భర్తను, ఆడబిడ్డల్ని, మామను అందరినూ అరెస్ట్ చేయండి. వీళ్లే నా చావుకి బాధ్యులని రాసిచ్చాను. కాబట్టి మీరు కోరి మీ మెడలకు ఊరి తగిలించుకుంటామంటుంటే నాకే అభ్యంతరం లేదు. ఆ మాటలు విన్న అక్కడున్న వాళ్లందరూ అలానే నిశ్చేష్టులైపోయారు. ఇదే అదుననుకుని ఆలస్యం చేయకుండా ఉయ్యాలోనున్న పాపనెత్తుకుని వీధిలోకి వచ్చేసి ఆటోలో కూర్చొని బస్టాండ్కి వెళ్లమని చెప్పింది. బస్సులో కూర్చున్నాక బస్సు బయలుదేరింది. ఒక్కసారి గుండె నిండా గాలి పీల్చుకుంది. అమ్మయ్యా, ఇంకో 2 గంటల్లో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఏడాది క్రిందట భర్త చెయ్యందుకుని అత్తింట్లో అడుగు పెట్టాను. ఈనాడు నింద మోస్తూ పాపనెత్తుకుని పుట్టింటికెళ్ళిపోతున్నాను. ఆ మాట అనుకోగానే మనసులోని ఏ మూలో బాధ వీచిక కదలాడింది. కుమార్ కొట్టిన బెల్ట్ దెబ్బలు బాగా మంట పుడుతున్నాయి. ఎలాగైతేనే సమయానికి ఆలోచన వచ్చింది. తడబడకుండా చెప్పేశాను. ఆ నరకకూపం నుండి బయటపడ్డాను అనుకుంది. జరిగిందంత ఒక పీడకల అనుకుని మర్చిపోవాలి.
దివ్య ఒడిలో కూర్చుని ఆడుకుంటున్న చిన్నారి చిట్టిపాప నవ్యను తనివి తీరా గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఇక నాకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు నువ్వు వరకుమార్ కూతురు నర్సకుమారివి కాదు తల్లి, దివ్య పాప నవ్యవు. సంతోషంతో మనసంతా హాయిగా దూది పింజలా తేలిపోతుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి